మీరు రాసిన సినిమాల్లో కొంత పెద్ద హీరోలు మొత్తానికి ఇప్పుడు చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారి హిట్లు ఉన్నాయి. అవునండి. క్రిమినల్ హిట్టే కదా ఆ రోజుల్లో, పర్లేదు కదా, సక్సెస్ కదా. మరి బాలకృష్ణ గారి విషయంలో ఏంటి పరిస్థితి? బాలకృష్ణ గారితో నేను యాక్చువల్గా ఒక సినిమా రాశానండి, పవిత్ర ప్రేమ కదా. పవిత్ర ప్రేమ అద్భుతమైన కథ. ఇక్కడ ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ డెసిషన్ రాంగ్. యాక్చువల్లీ చంటి నిర్మాతగా అతను బాగా ఫీల్ అయ్యాడు చాలాసార్లు. సౌందర్య నగ్మా కోసం రాశాను నేను, హీరోయిన్ సౌందర్య, కానీ అనుకోకుండా లైలాని పెట్టారు. తేలిపోయింది ఆ వేషం, డాక్టర్ వేషం చాలా ఇంపార్టెంట్ రోల్. లైలా వేసింది, నగ్మా వేయాల్సింది వాళ్ళ చెల్లెలు వేసింది, ఎవరో గుర్తుపడ్డట్టు అయింది అది. అది పైగా నేను అప్పుడు ఎందుకు షూటింగ్కి రాలేకపోయా, ఆన్ లొకేషన్ రాలేకపోయా. అది పెంట అయింది. అంటే కంపారిటివ్గా మనం ఊహించిన కథ జరగల. సరే, కథ ఎవరు చెప్పి ఒప్పించారు? బాలకృష్ణ గారి దగ్గర నేనే వెళ్ళాను. కథ 2 కథలు ఆల్రెడీ ఇద్దరు చెప్పారు. చెప్తే అది వర్కౌట్ అవ్వలేదు. నన్ను ఫ్లైట్లో తీసుకొచ్చాడు. ఈయనకి నచ్చే సుబ్బయ్య గారు నన్ను పంపిస్తే ఇక్కడ చంటి రిసీవ్ చేసుకున్నాడు. బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి చెప్పి అద్భుతమైన కథ అది. ఒకడు మైకెల్లో తెలియకుండా ఒక అమ్మాయిని రేప్ చేస్తాడు. అమ్మాయి ఏదో బ్రోతలు అనుకోని బ్రోతలను బుక్ చేశాడు. ఆ రూమ్ బదులు ఇంకో రూమ్, అదే 6 బదులు 9 తిరగబడింది, 9 అనుకొని వెళ్తాడు. రేపు చేస్తే అమ్మాయి ఒక మిడిల్ కాలేజ్ స్టూడెంట్. నెక్స్ట్ డే పెళ్ళి అమ్మాయికి. అది సౌందర్య. వీడు చెప్పినందుకు అమ్మాయి కేవలం ఖాళీ అని 2 అక్షరాలు చూస్తుంది. అది చేతి మీద అది ఉంటుంది. వాళ్ళ చెల్లెలంటే అంత ప్రేమ. ఆ చెల్లి కోసమే ప్రాణం ఇచ్చే అన్నయ్య. ఆ చెల్లి డిగ్రీ పాస్ అయిన డాక్టర్ అవుతుందనే ఉద్దేశంలో చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. తెల్లారగానే తన లైఫ్ నాశనం అయిందని ఆమె దూకి చచ్చిపోదామని నీళ్ళలో దూకేస్తుంది. ఫ్రెండ్స్ అందరూ కాపాడతారు. ఈ అమ్మాయికి ఇలా జరిగిందని వాళ్ళ ఫ్యామిలీ నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి యాక్చువల్లీ పెళ్ళికి. అలాంటిది వాళ్ళు సూసైడ్ చేసేసుకుంటారు. అదే ఇంట్లో గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ సిస్టర్. ఈ అమ్మాయి ఒంటరిగా కడుపు రగిలిపోయి ఉంటుంది. ఈ అమ్మాయి పక్క కోసం వెయిట్ చేస్తుంది. న్యాచురల్గా అక్కడ వచ్చిన ఒక హీరో, అతను ఏ పనైనా చేయగలడంటే ఆయన ఇంటర్వెల్లో అడుగుద్ది, ఒక ఎదవ ఉన్నాడు వాడి పేరు ఖాళీ అని. ఈడు ఆ పని జరిగాక చెయ్యి కాల్ చేసుకొని ఉంటాడు. ఈడిదే అదే. సో ఎవరినైతే అడగాలనుకుందో అతన్నే హెల్ప్ అడిగేటప్పటికి నాకు 24 hours టైం ఇవ్వమంటాడు. తను సరెండర్ అవుతాడు. అక్కడి నుంచి అలా డిఫరెంట్ కథ అది. ఒక పవర్ఫుల్ స్టోరీ. దానిలో ఎక్కడో హీరో అయి ఉండి హీరోయిన్ రేప్ చేయటం అంటే సీన్ చెప్పినప్పుడు బాలకృష్ణ గారు రియాక్షన్ అంటే లైక్ చేశాడు, చాలా లైక్ చేశాడు. ఎందువల్లంటే అది అక్కడ ఉన్న ప్రిటెక్స్ట్ డీటెయిల్డ్గా వెళ్తే మీకు చెప్పినంత సింపుల్గా చెప్పను కదా. అవును. ఆ అమ్మాయి స్మిత డ్యాన్స్ చేస్తుంది, ఆ అమ్మాయిని చూస్తాడు. బట్ అది ఎప్పటి నుంచో అడుగుతుంటుంది, సిల్క్ స్మిత. అది ఒక కూలీ. ఆ అమ్మాయి కూడా ఇతను క్వారీలో బాంబులు పేలుస్తుంటాడు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ వస్తే నా చెల్లిని బాగా చదివించుకోవచ్చు, ప్రాణాలు పోయిన పనులని, బతికున్నంత వరకు అంత పవర్ ఉన్న క్యారెక్టర్. అని మాట ఇస్తాడు. నా చెల్లి ఏ రోజైతే డిగ్రీ పాస్ అయిందో ఆ నైట్ నీదే అని. ఏమైనా పాస్ అయింది కదరా అంటే ఓకే అంటే ఎక్కడంటే విజయవాడ బుక్ చేయమంటే బుక్ చేసేస్తాడు. రూమ్ నెంబర్ 6లో అమ్మాయి వెయిటింగ్. 9 తిరగబడి 6లో ఉంటే ఇది 6కి వెళ్తాడు. ముందు మీద లైట్ పోద్ది, కరెంట్ పోద్ది, అరుపులు గాయాలు పెడుతుంటే ఆ పెద్ద డ్రామాలు ఆడకని ఎక్కేస్తాడు, పడిపోతాడు. ఆ అమ్మాయి ఇంకా మిగతా అంతా కథ ఫాలో అవుతుంది. సిల్క్ స్మిత నెక్స్ట్ డే మార్నింగ్ చెప్తుంది, ఇట్లా దరిద్రుడా ఇలా జరిగిందిరా, అమ్మాయి దూకి చచ్చిపోయింది. ఆ అమ్మాయి గాజులు ఉంటాయి, అవి పెట్టి గాజులు అమ్మ అని అమ్మవారిలాగా ఊరంతా వచ్చి అక్కడ పూజలు చేసుకునేలాగా ఈ గాజులమ్మ తల్లి అని నమ్మి ఇతను పెద్దగా ఉంటూ ఒక ఆపద, ఒక అనుకోకుండా ఒక మర్డర్ ఇతను అటెంప్ట్ జరిగితే అక్కడ అమ్మాయి కాపాడుతుంది హీరోయిన్. ఏదన్నా చేయగలను, నీకు ఏం చేయాలంటే ఒక హెల్ప్ చేయాలి నువ్వు, నేను నీకు చెప్తానని ఇంటర్వెల్ బ్యాంక్లో చెప్తుంది. 2 ముక్కలు, పలానా వాడు కావాలని చంపేయాలి నా ఎదురుగా నువ్వు అని. ఇంత ఆలోచించి వృధా. రైట్ డైరెక్టర్, రైట్, అది ఎందుకునో కుదరలా. ప్రొడ్యూసర్కి బాగా అర్థమైంది. ముత్యాల సుబ్బయ్య గారు ఎక్కడో మిస్ అయ్యాడు. సూపర్ సార్. అయితే మనకి నాకు తెలిసి ఒక 100 సినిమాలు చేశారు సార్. 108 అయినాయండి ఇప్పటికి. 108 సినిమాలు తెలుగులో, 14 కన్నడ, 4 హిందీ. కన్నడ పరిస్థితి ఏంటి సార్? కన్నడ ఆపర్చునిటీ? కన్నడలో ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను శాంతి క్రాంతి అని 2 years రాశాం. ప్రేమ యుద్ధం అని 2 years. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా చెక్కుతారు. ఇప్పుడున్న డైరెక్టర్ లాగా ఇప్పుడు 4 రోజులకు ఒక సీన్ తీస్తుంటాం కదా, ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు, అది మామూలే. అప్పట్లో రాయన్ సింగ్ బాబు, రవిచంద్రన్ ఇద్దరు కూడా, నాగార్జున హీరో. సో నన్ను ఏం చెప్పేవాడంటే తెలుగు వర్షను, కన్నడ వర్షను, హిందీ వర్షన్ 3 తీయాలి, 2 కూడా పాన్ ఇండియా ఫిల్మ్లే ఆ రోజుల్లోనే. సో 12 రోజుల షెడ్యూల్ ఉండేది. సో ఒక రోజు చేసి 3 రోజులు గ్యాప్, మళ్ళీ ఇంకో రోజు చేసి అట్లా 3 సీన్ల కోసం 12 రోజులు ఉండాలి. అబ్బా. ఈ టైంలో భారతి గారు, ఆవిడే హీరోయిన్, నాగార్జున మదరు, మేము చేసే ప్రేమయుద్ధంలో ఎయిర్పోర్ట్లో ఓ రోజు విష్ణువర్ధన్ పరిచయం చేసింది. ఈయన వచ్చిన 10 రోజులు ఏం చేయాలో తెలియకుండా తిరుగుతున్నాడు. ఎప్పుడు గంటలో రాసిచ్చి ఏం చేయాలి సార్, నేను నాకు సెట్కి వెళ్తే బోరు,
ఏం చేస్తాం, అన్నీ అదే షాట్ జరుగుతుంటుంది, కన్నడ, తెలుగు, హిందీ. సరే ఆయన కారు ఇచ్చి షాపింగ్ చేయమని 10,000 కూడా ఇచ్చేవాడు పాప ఆయన డాన్సింగ్ బాబు నా అకౌంట్లోనే. ఇలాంటి టైంలో ఆవిడ విష్ణువర్ధన్ పరిచయం చేస్తే ఆయనకు ఒక కథ చెబితే ఆయనకు నచ్చితే, యూ డోంట్ బిలీవ్ 2 ఏళ్ళు శాంతి క్రాంతి, 2 ఏళ్ళు ప్రమేద్దం, 4 ఏళ్లలో 14 కన్నడ సినిమాల కథలు మాటలు ఇచ్చాం. బా దానిలో రామకృష్ణ హెగ్డే అని సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు. ఆయన పార్టీ ఓడిపోతే సొంతంగా పార్టీ పేరు పెట్టి ఫైట్ బ్యాక్ ఒక సినిమా చేయాలనుకుంటే ఆ సినిమా మేము చేసాం. ఓకే, అది క్లిక్ అయింది, ఆయన పార్టీ పవర్లోకి వచ్చింది నిజంగా. ఆయనతో 2 సినిమాలు చేసాం. ఇట్లా విష్ణువర్ధన్తో జీవన్ నది అని ఒకటి మంచి హిట్, ఆలుండ తవర్ అని ఒక హిట్, ఈ లయన్ జగపతిరావు హిట్, ఇట్లా మాలాశ్రీతో మరణం మృదంగా అని చేసాం, ప్రజాశక్తి అని. అలా కుదిరి 14 సినిమాలు. దానిలో 7 సినిమాలు చిదంబరం శెట్టి అని ఆయన ప్రొడ్యూస్ చేశాడు. ఒక చిన్న భూ కబ్జా విషయాల్లో ఆయన మర్డర్ అయిపోయాడు, యంగ్ ఫెలో. నా భలే బాధ వేసింది. ఇంక తర్వాత ఎప్పుడు అటు వెళ్ళాల. అదేలేండి. అది